టైపీని కుదిపేసిన భూకంపం. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో భూప్రకంపనలు. 7గురు మృతి, 730 మందికి పైగా క్షతగాత్రులు. ఇక తైవాన్ రాజధాని తైపీని బుధవారం శక్తివంతమైన భూకంపం వణికించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. 25 ఏళ్లలో తైవాన్ను తాకిన బలమైన భూకంపం ఇదే కావటం విశేషం. ఇక భూకంపం దాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ విపత్తులో 7గురు మరణించగా 730 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక భూకంపం సమయంలో తైపీ నగరంలోనే ఓ ఫ్లైఓవర్ కొన్ని నిమిషాల పాటు కదిలింది. దానిపై ఉన్న వాహనదారులు భయంతో ఉన్న చోటే నిలబడిపోయారు. ఇక మరో చోట మెట్రో బ్రిడ్జి కూడా వణికింది. 25కి పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో 4గురు మరణించగా 50 మందికి గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. ఇక భూకంప తీవ్రత నేపథ్యంలో తైవాన్ వ్యాప్తంగా రైలు సేవలను నిలిపివేశారు. ఇక తైపీలో సబ్వే సేవలను రద్దు చేశారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా 1999 తర్వాత తైవాన్ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని రికార్డులు వెల్లడిస్తున్నాయి. 25 ఏళ్ల కిందట నాంట్ కౌంటీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే 2500 మందికి పైగా మరణించారు. 1300 మందికి వరకు గాయపడ్డారు. ఆ తర్వాత శక్తివంతమైన భూకంపం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. ఇక జపాన్లో సునామీ హెచ్చరికలు. ఇక తైవాన్లో భూకంపంతో జపాన్ సహా మరికొన్ని దేశాల్లో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ జపాన్లోని పలు దీవులకు ఈ భూప్రకంపనలు విస్తరించాయి. ఈ దీవులకు సుమారు 3 మీటర్ల మేర సముద్రం అలలు ఎగసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు 30 నిమిషాల తర్వాత మొదటి సునామీ అల ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ పేర్కొంది. ఇక ఊగిపోయిన బ్రిడ్జిలు, భవనాలు. దక్షిణ తైవాన్లోని హులియాన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే భూ అంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతున కదలికలు సంభవించాయని యుఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యుఎస్జిఎస్ నివేదించింది. అయితే భూకంపం దాటికి భవనాలు, వంతెనలు ఊగిపోయాయి. పలుచోట్ల పొడవైన వంతెనలు, ఎత్తైన నిర్మాణాలు కుదుపులకు లోనయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే బిల్డింగులు, బ్రిడ్జిలు ఊగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.